మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది నుంచి విడుదలైన తొలి సాంగ్ చికిరి చికిరి గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట 5 భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు అదిరిపోయే బీట్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఉర్రుతలుగిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైల్, స్వాగ్, గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్ పాటకు హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సాంగ్ కు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా లైక్స్, మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో 60 మిలియన్లకు పైగా ఆడియో స్ట్రీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చికిరి చికిరి పాట వైరల్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ లో 3 లక్షలకు పైగా రీల్స్, యూట్యూబ్ లో 8.7 లక్షలకు పైగా షార్ట్స్ ఈ పాట హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేస్తూ ట్రెండ్ అయింది. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య పెద్ద చిత్రం మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్ తో 100 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా దురంధర్. బాలీవుడ్ లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం దురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా ఇప్పటికీ బాలీవుడ్లో ఈ సినిమా హవా ఏ మాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న దురంధర్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. దురంధర్ పార్ట్ 2 చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల కాలంలో దురంధర్ పార్ట్ 2 రిలీజ్ పోస్ట్పోన్ అయిందంటూ సోషల్ మీడియా వేదిక జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్కు మరికొన్ని సినిమాలతో క్లాష్ ఉంది. కానీ దురంధర్ పార్ట్ 2 రిలీజ్ పోస్ట్పోన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ డైరెక్టర్ ఆదిత్యధర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ రూమర్స్ పై చిత్ర దర్శకుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దురంధర్ 2 రిలీజ్ డేట్ మార్చి 19నే అంటూ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్ర రిలీజ్ పై జరుగుతున్న రూమర్స్ కి ఆయన చెక్ పెట్టినట్లు అయింది. బాలీవుడ్ చరిత్రలోనే దురంధర్ అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 19న రాబోతున్న దురంధర్ 2 ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయాడు. వరుసగా 9 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ హిట్ మిషన్ ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తదుపరి సినిమాల కోసం టాలీవుడ్కు చెందిన 4 అగ్ర నిర్మాణ సంస్థలు భారీ ఆఫర్లతో క్యూ కడుతున్నాయి. ఒక్క సినిమాకు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా అనిల్ 50 కోట్ల పారితోషికం అందుకుంటే టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుల జాబితాలో ఎస్ఎస్ రాజమౌళి తర్వాత స్థానాన్ని ఆయనే కైవసం చేసుకుంటాడు. ప్రస్తుతం సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఈ రేంజ్లో ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ సహా మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ కారణంగా నిర్మాతలు ఈ స్థాయి పారితోషికం ఇచ్చేందుకు వెనకట్టం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆయన ఎందుకు ఈ రేంజ్లో డిమాండ్ చేస్తున్నారో అర్థమవుతుంది. పటాస్, సుప్రీం,
రాజా ది గ్రేట్ వరుస విజయాలతో కెరీర్ ప్రారంభమైన F2, F3 కామెడీ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. సరిలేరు నీకెవరు లాంటి సినిమాతో మహేష్ బాబుతో బిగ్ గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకొని భగవంత్ కేసరిలో బాలయ్యను సరికొత్తగా చూపిస్తూ నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ గారు అంటూ 2025, 2026 సంక్రాంతి సీజన్లను తన విజయాలతో షేక్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే నిర్మాతలు ఆయనపై అంత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో నిలుస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీనిస్తూ ఒక కీలక ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్లుగా సంక్రాంతికి కాకుండా ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ మార్చి 5న విడుదల కావటం వల్ల ఈ సినిమాకు లాంగ్ సమ్మర్ సీజన్ ప్లస్ పాయింట్గా మారనుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించనున్న ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఒక భిన్నమైన రా యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడు. ప్రభాస్ తన కెరీర్లో మొదటిసారిగా ఒక సీరియస్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అనౌన్స్మెంట్ కారణంగా వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇది సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ను సూచిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సరసన తృప్తి దిబ్రి కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ కీలక పాత్రలో మెరవనున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వంగా తీస్తున్న సినిమా కావటంతో వరల్డ్ వైడ్ మార్కెట్ ఈ చిత్రంపై కన్నేసింది. అధికారిక విడుదల తేదీ వెల్లడి కావటంతో ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు. సంక్రాంతికి మిస్ అయిన సమ్మర్ కానుకగా బాక్సాఫీస్ను షేక్ చేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సౌండ్ స్టోరీ టీజర్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హ్యాట్రిక్ హిట్స్తో యూత్లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తమిళ చిత్రం లవ్ టుడేతో డైరెక్టర్గా హీరోగా స్టార్డమ్ తెచ్చుకున్న ఈ యంగ్ సెన్సేషన్ హీరోగా తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నట్లు సమాచారం. ప్రదీప్ మార్క్ కామెడీతో పాటు విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండబోతున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా మార్చి నెలలో షూటింగ్ను స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని టాక్. టాలీవుడ్ ముద్దుగుమ్మలు మీనాక్షి చౌదరి, శ్రీలీల ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన అలరిస్తారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ను AGS ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుందని సమాచారం. గతంలో ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలను నిర్మించిన AGS ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ప్రదీప్తో ఈ కొత్త సినిమాను నిర్మిస్తోంది. 150 నుండి 180 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రదీప్ కెరీర్లోనే అతిపెద్ద స్కేల్ ప్రాజెక్ట్గా నిలవనుందని టాక్. ఈ సినిమా 2026లో గ్రాండ్గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.